వివేకానందరెడ్డి హత్య కేసులో సునీత చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని దేవిరెడ్డి శంకర్రెడ్డి కుమారుడు చైతన్యారెడ్డి అన్నారు. దస్తగిరి వాంగ్మూలాన్ని నిజం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. సిబిఐ వద్ద దస్తగిరి స్టేట్మెంట్ తప్ప ఏ ఒక్క ఆధారం లేదన్నారు. సునీత దస్తగిరిని అడ్డం పెట్టుకుని ఒక బూటకం ఆడుతోందన్నారు. దస్తగిరి రంగన్న చెప్పిన సమాచారం పూర్తిగా విరుద్ధంగా ఉందన్నారు. దస్తగిరి అనే వ్యక్తి ఎలా అప్రూవల్గా మాడారు అంటే ఇది ఒక పెద్ద కుట్రే జరిగింది. వెనకాల దస్తగిరిని అప్రూవల్ చేయాలనేది కేసు సిబిఐ తీసుకున్నప్పటి నుంచి జరుగుతున్న నాటకం. దస్తగిరిని ఎంత పావగా వాడుతున్నారు, వాళ్ళిద్దరు ఎంత ముందే ఒప్పందంకి వచ్చినారు, దానికి సునీత ఎలా కోఆపరేట్ చేస్తుంది క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఏ చిన్న కేసులో చిన్న ఇబ్బంది వచ్చినా కూడా సునీత ఇమ్మీడియట్గా ఇంప్లీడ్ అయ్యే ఆమె వాళ్ళ నాన్నని చంపిన వ్యక్తికి యాంటిసిపేటరీ బెయిల్ ఇస్తుంటే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలే, ఆయన క్షమాభిక్ష చెప్తుంటే ఎటువంటి అబ్జెక్షన్ చెప్పలే. దాని మీద ఇప్పటికి కూడా ఆన్సర్ ఇవ్వలేమ్మ. హత్య జరిగిన రోజు, మర్డర్ జరిగిన రోజు క్లూస్ టీమ్ ఫొటోస్ తీస్తారు. ఆ రోజు జరిగిన ఫొటోస్లో దిస్ క్లియర్గా నార్త్ సైడ్ డోరు లోపల తోసుకొని ఇరగొట్టుకొని లోపలికి వచ్చినట్లుంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డోర్ మధ్యలోది క్లియర్గా స్క్రూలు ఇరిగిపోయినాయి. ఒక స్క్రూ ఇరిగిపోయింది, ఇంకో స్క్రూ స్ట్రగం ఇరిగిపోయి గోడకు అటాచ్ అయింది దానికి డోర్కి. ఇది అదే డోర్ది కొంచెం జూమ్ చేసిన వీడియో, అంటే డోర్కి తోసుకొని వచ్చినారు. వాడు ఓపెన్ చేస్తే డోర్ ఇరిగిపోవాల్సిన అవసరం ఏముంది? ఇది సేమ్ డోర్కి పైన కూడా బోల్ట్ ఇరిగిపోయినాయి తోస్తే. లోపల వాళ్ళే నార్మల్గానే ఇంట్లోకి పోయి చంపినారు అనేది చెప్పదలుచుకున్నారు సిట్ 1 వాళ్ళు. లెటర్ మీద ఎటువంటి రక్తం ఇది చేయి నరికింది క్లియర్గా తెలుసు. ఇండెక్స్ ఫింగర్ మీద బొటన్ వేలు మీద మధ్యలో తగిలింది దెబ్బ. ఇక్కడ తగిలింది. ఇంత దెబ్బ తగిలినోడు, తల మీద దెబ్బ తగిలినోడు ఆ టైంలో లెటర్ రాస్తాడనేది ఎంత కల్పితమో. ఆ వాచ్మెన్ చెప్పిన స్టేట్మెంట్స్కి, దస్తగిరి చెప్పిన స్టేట్మెంట్స్కి అసలు సంబంధమే లేదు.